ఉంది. పచ్చని ఈ యొక్క వెజిటేషన్ అంతా కూడా నాశనం అయిపోతుంది. ఈ యొక్క అట్మాస్ఫియర్ అంతా కూడా, వాతావరణం అంతా కూడా విషవాయువులతో కలుషితమైపోతుంది. నిలువ నీడ లేకుండా మానవుడే చేసుకుంటూ ఉన్నాడు. దీనికి కారకులు ఎవరు? మనలోని ద్వేషభావమే. ఈరోజున ఆలోచన చేద్దాం. అభ్యంతరాలు, ద్వేషాలు, అప్పగింతలు, అక్రమాలు, ప్రేమ చల్లారిపోయింది, క్షమాపణ కరువైపోయింది, దయాళుత్వము మరుగైపోయింది. ఈ రోజున ఈ శ్రమలన్నీ, వేదనలన్నీ కూడా రాబోతూ ఉన్నాయని ప్రభు చెప్పారు. అంతం వరకు సహించిన వాడే రక్షించబడును. అంతం వరకు సహించాలి. నా ప్రియమైన వాళ్ళారా, మన జీవితంలో ఈ యొక్క శ్రమలలో, ఈ యొక్క భయంకరమైన అట్మాస్ఫియర్లో, అగ్నిగుండం లాంటి ఈ ఎండల్లో, మండు ఎండల్లో మన జీవితము శ్రమలకు ఓర్పు కలిగిన జీవితముగా ఉండాలి. ఆలోచన చేద్దాము. మన బ్రతుకు ఏ విధంగా ఉంది? ప్రభువు కోరుకున్నట్టుగా మనము ఉండలేకపోతున్నాము. ప్రభు కోరుకున్నది మన జీవితంలో కరువైపోయింది. అందువలన మన లోపల ఏమి ఉంది? శ్రమ, వేదన, దుఃఖము, ఆయాసమే. వీటినన్నిటినీ తీసివేసి సంతోషభరితులుగా ఆ ప్రభు మరొకసారి ఇశ్రాయేలు వారిని ఆశీర్వదించబోతూ ఉన్నాడు. హల్లెలూయా! దేవునికి మహిమ కలుగునుగాక. దేవునికి మహిమ, ఘనత, ప్రభావములు కలుగునుగాక. ఇంత అద్భుతమైన, ఆశ్చర్యమైన ఈ యొక్క 1000 ఏళ్ల పరిపాలనలో ఎంత ఆధిక్యత, ఎంత సంతోషము! ఇది క్రొత్త నిబంధన. అందువలన నేను మీతో నిత్య నిబంధన చేసేదను, దావీదునకు చూపిన శాశ్వత కృపను మీకు చూపుదును అని వాగ్దానములు ఇస్తూ ఉన్నాడు. దేవునికి మహిమ, ఘనత, ప్రభావం కలుగునుగాక. మన జీవితంలో